లాస్ట్ 3 months నుండి ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు మొత్తం 5 ఫైనలిస్టులు మాత్రమే హౌస్ లో ఉన్నారు. ఇంకో 1 week అయితే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరో కూడా తెలిసిపోతుంది. బట్ బయటేమో గౌతమ్ కృష్ణనే విన్ అవుతాడని గౌతమ్ ఫ్యాన్స్, కాదు ఖచ్చితంగా నిఖిల్ విన్ అవుతాడని నిఖిల్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. బట్ మీరెవరు బిగ్ బాస్ సీజన్ 8 విన్ అవుతారనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కమెంట్ లో చెప్పేయండి. ఇది ఇలా ఉంటే ఈ వీక్ ఎపిసోడ్ లో హౌస్ లోకి సెలబ్రిటీస్ ప్రమోషన్స్ కోసమని వచ్చారు. అందులో భాగంగా ప్రభాకర్ గారు, ఆమని గారు హౌస్ లోకి వచ్చి తమ కొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లల స్టోరీ గురించి చెప్పారు. ఆ తర్వాత సడన్ గా నిఖిల్ లవ్ అండ్ మ్యారేజ్ మ్యాటర్స్ గురించి అడిగారు ప్రభాకర్ గారు. నిఖిల్ లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా అని ప్రభాకర్ గారు అడగ్గా నాకు లవ్ మ్యారేజ్ అంటే చాలా ఇష్టమని అన్నాడు నిఖిల్. ఆ తర్వాత ప్రభాకర్ నీకెందుకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమని అడగ్గా దానికి రీజన్ ఏం లేదు అంటూనే ఇలా కారణం చెప్పాడు. లవ్ అంటే ఆ పర్సన్ తో ట్రావెల్ చేస్తాం, సో ఆ ప్రాసెస్ లో ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది, అండర్స్టాండింగ్ పెరుగుతుంది అని చెప్పాడు. అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేదా అని ప్రభాకర్ గారు కొంచెం ట్విస్ట్ గా క్వశ్చన్ అడిగారు. దానికి నిఖిల్ ప్రేమ పెళ్ళైనా సరే ఫ్యామిలీని ఒప్పించి చేసుకుంటా అంటూ తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు. యాక్చువల్ గా ఇంతకు ముందే నటి కావ్యతో నిఖిల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోకి వచ్చే ముందే ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది. సో ప్రభాకర్ గారితో కాన్వర్సేషన్ విన్న నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం పక్కా నిఖిల్ అండ్ కావ్య కలవాలని కోరుకుంటున్నాం. చూద్దాం నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక ఏం జరుగుతుందో. వీడియోని ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉండుంటుంది. సో లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోస్ కోసం డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR General Talks.